ఎపిసోడు ఎత్తిపోయింది. పోయిందా 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 కాన్సెప్టు కూలిపోయింది. గోయిందా గోయిందా గోయిందా. ఎంతమందికి అనిపించింది ఇవాళ ఎపిసోడ్ సాంక్రాకపోయిందే అని చెప్పండి, కింద కామెంట్లలో చెప్పండి. అట్నే ఈ ఎపిసోడ్ నచ్చని వాళ్ళు ఒక లైక్ కొట్టి వీడియో చూడడం స్టార్ట్ చేయండి. మాట్లాడుకుందాం. షో ఆ నాన్నేందో, ఆ కూతురేందో, ఇమాన్యులు కళ్యాణ్ తనుజ కోసం నిలబడమేందో, శ్రీజాని కాపాడుతా అన్న కళ్యాణ్ శ్రీజ కోసం నిలబడతా అన్నాడు కాబట్టి నిలబడే ఉంటాడని అనుకోలేదు నేను. శ్రీజ కోసం ఎగబడతాడేమో అనుకున్నా, కానీ అఫ్కోర్స్ భార్యనన్న అంత టైం యాడిచ్చిండు. కోడి పిల్లం పట్టినట్టు బట్టి గంపకిత చూసినట్టు చూసిండు, తీసి అవతల బారేసిండు. మనుషులు కొంచెం స్మూత్గా డీల్ చేస్తే బాగుంటుంది కదా. ఆ అమ్మాయి ఉందే కొంచెం సన్నగా పిట్టపిల్లలే, ఐ మీన్ చాలా బక్కగా చిన్నగా ఉంటుంది. అటువంటి అమ్మాయిని లపక్కన పడేస్తే ఏమన్నా అయితే క్యా టెల్ మీ. భార్యనన్న అప్పటిదాకా కొంచెం దూరం ఉన్నట్టుగానే ఉన్నాడు. సడన్గా భార్యనన్న వరకు వస్తే నా దాకా వస్తే ఏదైనా చేస్తా అన్నట్టుగా తీసి అవతల బారేసిండు. కానీ నాకు నచ్చలేదబ్బా ఈ భార్యనన్న ఏందో, ఆ తనుజ ఏందో, ఈ కళ్యాణ్ తనుజ ఏందో, ఈ ఇమాన్యులు తనుజకి అంత ప్రిఫరెన్స్ ఇచ్చుడేందో, ఆమె గారాలు పోడేందో, గౌరాల కంటెస్టెంట్ బిగ్ బాస్లో ఏందో అంత రిఫరెన్స్. ఈ రీతుకి ఇలా కొంచెం డింగ్మని జ్ఞానబాలు వెలిగింది. ఓహో వీళ్ళందరికీ ఆఖరి ప్రిఫరెన్స్, మనకు అసలు ప్రిఫరెన్స్ ఇయ్యరా ఇల్లు అనే ఫీలింగ్ వచ్చింది. అయినా ఇంకా తనుజ రీతు లాస్ట్లో ఇద్దరు పట్టుకొని ఉన్నారు కదా, రీతుని తీసేయడానికి ప్రయత్నం చేసిరు. తీసేసేటప్పుడు తనుజ గట్టిగా పట్టుకొని ఉంది. ఏంటి ఈవెన్ తీసేస్తే నువ్వు కూడా వస్తావా, నిన్ను తీసి తాను కూడా వస్తావా అని చెప్పి కొద్దిసేపు ట్రై చేస్తుండగా కొద్దిసేపటికి తనుజ మెల్లగా సైడ్కి పోయి నిల్చుంటుంది తెలుసా. ఇంకా ఏదో మళ్ళీ కాపాడడానికి ప్రయత్నించినట్టు ఏదో గిట్ట అంటే బర్ణన్ ఇట్ట పట్టి వెనక్కి లాగుతూ ఉంటాడు. నాన్న ఇంకొకసారి నాన్న అన్నారంటే ఇరిటేషన్ వస్తుంది అబ్బా. ఈ బంధుత్వాలు బొందబెట్టబుద్ధి అవుతుంది ఇలా కదా. చెప్పురి ఏం అబ్బా ఇవి ఏంది ఇది. నాన్న 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 నీ మనసు ఎంత మంచిదో, నాన్న 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 నీ మనసు ఎంత మంచిదో నాన్న నాన్న. దివ్యనికిత ఫీల్ అయింది. ఎందుకు బరినన్ను వచ్చి కాపాడుతాడేమో అనుకుంటే పట్టించుకోలేదు. ఎందుకు పట్టించుకుంటాడు, ఆయన అవసరం లేదు. బేసిక్గా ఆయన ఇప్పుడు ఏం లేదు, ఆయనకి టీం పెంచుకోవడానికి ప్రయత్నం చేస్తాడు. ఇక్కడ ఓటు బ్యాంక్ అనేది కూడా మ్యాటర్ అయిపోతుంది అబ్బా. అసలు విషయం చెప్తా పట్టరు. ఇప్పుడు తనుజాకి ఓటు బ్యాంక్ ఎక్కువ ఉంటుంది, ఫ్యాన్స్ ఎక్కువ ఉంటారు. ఇప్పుడు తనుజ లాంటి కంటెస్టెంట్కి ఆపోనెంట్గా పెట్టుకోవడం కంటే తనుజాకి పాజిటివ్గా ఉంటే తనుజ బర్నీ ఇద్దరు నామినేషన్లలో ఎవరైనా ఒకరు ఉన్నప్పుడు ఒకరు ఓటింగ్ ఒకరికి హెల్ప్ అవుతుంది. దివ్యనికితని క్లోజ్ చేసుకుని పెట్టుకుంటే ఏమవుతుంది చెప్పు. ఏం లేదు, డబ్బా కొట్టడానికి ఒక అమ్మాయి దొరికింది అని చెప్పి సెల్ఫ్ డబ్బా కొట్టించుకుంటున్నట్టుంది తప్ప ఇంకేం లేదు. అండ్ ఇక రీతుకి అయితే ఇవాళ ఘోర పరాభవం. ఎందుకంటే ఇటు బరినన్న, ఇటు ఎవరు కళ్యాణ్, ఇమాన్యుల్, వీళ్ళు ముగ్గురు క్లోజే కదా. వీళ్ళు ముగ్గురు లావట్ అవతల ఎత్తేస్తారని ఎక్స్పెక్ట్ చేయలేదు. లావట్ అవతల ఎత్తేయడం అనేది ఇట్స్ వెరీ. అండ్ మళ్ళీ ఇవాళ కళ్యాణ్ తోటి ప్యాచప్ కూడా అయింది పొద్దుగాల. ఆ ప్యాచప్ అయిన వీడియో వేయలేదు కదా. చూడు కళ్యాణ్ని కాపాడడానికి ప్రయత్నం చేస్తున్నాడు బిగ్ బాస్. ఎందుకంటే హీరో చేద్దామని చెప్పి చూస్తాను అనమాట. అందుకే ప్యాచప్ వీడియోని ఇవాళ ఎపిసోడ్లో టెలికాస్ట్ చేయలేదు. మామూలుగా అయితే ప్రోమోలు వేసింది కానీ ఇక్కడ చూపించలేదు. చూడు మంచిగా ఉన్నారా. అందరు ఫీల్ అయ్యారు అబ్బా. భరణి వల్ల దివ్యనికిత ఫీల్ అయింది, శ్రీజ అందరి వల్ల ఫీల్ అయింది. యాక్చువల్లీ శ్రీజ ఎక్స్పెక్ట్ చేయలేదు, ఎందుకంటే ఇట్లా తీసి అట్లా అవతల బాధ చెప్తారు అనుకోలేదు. అది టూ మచ్ అనిపించింది అబ్బా, హార్ష్గా బిహేవ్ చేసిన అనిపించింది. ఆ తర్వాత శ్రీజ గట్టిగా మాట్లాడింది, కానీ ఒక పాయింట్ ఆఫ్ టైంలో నాకేమనిపించింది అంటే శ్రీజ తనుజ అందుకంటే ముందే తీసేయచ్చు కదా. తనుజతో థ్రెట్ ఉంటుందని తెలుసు కదా. తనుజతో థ్రెట్ ఉంటుంది, ఎందుకంటే తనుజ కోసం వాళ్ళు నిలబడతారని తెలుసు కాబట్టి తనుజాని పాయింట్అవుట్ చేసి తనుజని తీసేయాలని అఫ్కోర్స్ ఒప్పుకోలేదని చెప్తూనే ఉంది కదా. అంతకంటే ముందు అందరూ తనుజ పేరు చెప్పిన కానీ ఒప్పుకోలేదు కదా అన్న పాయింట్ మాట్లాడింది. కానీ ఒక పాయింట్ అంటే స్ట్రాంగ్గా పెట్టాల్సిన ఒక పాయింట్ ఏంటంటే ముందే ఆమె ఓడిపోకంటే ముందే పెట్టాల్సింది ఏంటంటే ఇమ్యూనిటీ ఇచ్చినామని చెప్పి సుమన్ శెట్టి అన్నని తీసేస్తే ఇమ్యూనిటీ వచ్చిన పర్సన్కి ఇక్కడ తనుజ ఉంది కదా, ఇమ్యూనిటీ వచ్చిన పర్సన్ని తనుజాని కూడా తీసేయాలి కదా అని ముందే మాట్లాడేది ఉండే. అంతే అయిపోయిన తర్వాత చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకుంటే ఏమవుతుంది. సరే కంటిన్యూ చేద్దాం. అసలు ఎపిసోడ్లో ఏం జరిగింది పాయింట్ టు పాయింట్, పిన్ టు పిన్ చెప్పేంత ఎపిసోడ్ కాదు. ఫాస్ట్గా ఫినిష్ చేసే ప్రయత్నం చేద్దాం. మీకు ఇవాళ ఎవరికి అన్యాయం జరిగింది అనిపించింది? అయ్యో నేను ఒకటి చెప్పడం మర్చిపోయినా. రాము అనవసరంగా భరణి అన్న కోసం ఒక రాంగ్ డెసిషన్ తీసుకున్నాడు. ఫ్లోరా అంటే ఈ వీక్ ఎలిమినేట్ అయ్యే కంటెస్టెంట్. ఫర్దర్గా రాము మీద నమ్మకాలు పోతాయి కదా. న్యాయంగా ఉండాలి, ధర్మంగా ఉండాలి, ధర్మాన్ని నమ్ముకున్న కాబట్టి గెలిచిన ఇన్ని మాటలు చెప్పిండు. ఇయాలని ఇదే ఎపిసోడ్లో చెప్పిన రాము సంచాలక రాంగ్ డెసిషన్ ఎట్లా తీసుకుంటాడు? నా ఇష్టం, మా కాలు, మా చెయ్యి, మా ముక్కు, మా మూతి అంటే అవి నడవదు కదా. తప్పు చేసిండబ్బా. భరణి అన్నకు బంట్రోత్తులో మారుతున్న రాము తమ్ముళ్ళు పెడదామా?
చాలా దారుణం అబ్బా! బర్నీ అన్న కోసం అని చెప్పి. అండ్ ఇక్కడ ఫ్లోరానేమో డిమాండ్ పవన్‌ని ఔట్ చేయాలన్న ఉద్దేశ్యం ఉంది. ఆమెకు బర్నీని సేవ్ చేద్దామని కాదు. డిమాండ్ పవన్‌ని ఔట్ చేద్దామన్న కాన్సెప్ట్‌తో ఫ్లోరా. అయిపోయింది. ఇక ఫ్లోరా మీద కూడా మనకు పాజిటివ్ ఒపీనియన్ గంగలఫాయ్. రైట్. కంటిన్యూ చేద్దాం. ఎపిసోడ్ స్టార్టింగే మనకి మారు ముంత చోడు చింత పాటేసారు. ఆ తర్వాత మనకి కొంచెం జోకులు చేసినాయి. మంజులు, శ్రీజ, తనుజ యాజ్ యూజువల్గా రోజు జరిగే కామెడీయే. నవ్వాలి అక్కడ, మీరు నవ్వండి. ఆ తర్వాత కాఫీ వచ్చింది, క్యారేజ్ వచ్చింది. బర్నీ అన్న లోపలికి పోయింది, శ్రీజ లోపలికి పోయింది. కాఫీ ఏమో అన్న తీసుకున్నాడు, క్యారేజ్ ఏమో శ్రీజకి ఇచ్చింది. తప్పు లేదు, వాళ్ళ క్యారేజ్ వాళ్ళు పట్టుకొని పోవాలి. ఒక పెద్ద మనిషి నేచర్ ప్రకారంగా యూజువల్లీ క్యాజువల్లీ ఏం చేయాలంటే బరువున్న క్యారేజ్ని ఆయన బయటకు తీసుకొచ్చి కాఫీ ఆమె తీసుకొని వస్తే బాగుండేది అన్న ఫీలింగ్ వచ్చింది. అన్న ప్రతిదీ తప్పు పడతావు అన్న అంటే అట్లా అనిపించింది, నాకు అనిపించింది, నేను చెప్తున్నాను అంతే. పోయి తీసుకొని వచ్చిండు. కాఫీ ఏంటంటే తన దగ్గర తీసుకుపోయి కాఫీ వచ్చింది. నాన్న 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 నీ మనసు ఎంత మంచిదో నాన్న 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 నాన్న. థ్యాంక్ యూ కళ్యాణ్, థ్యాంక్ యూ బిగ్ బాస్. ఓకే రైట్. క్రింజ్ అనిపిస్తుందమ్మా నాకు, రాను క్రింజ్. ఓకే రైట్. ఆ తర్వాత మనకి కాఫీ వచ్చింది, తాగేసిరాయా. థ్యాంక్ యూ కళ్యాణ్. కళ్యాణ్కి ప్యాచప్ ఇక్కడ నుంచి మళ్ళీ కళ్యాణ్ తనుజ ఇక మంచి క్లోజ్ అయిపోయారు. ఎపిసోడ్లో చూపించలేరు, మొత్తం దాచేస్తారు. మొత్తం కుప్పలుగా ఉదయ్ లోపల దాచారు. రీతు, కళ్యాణ్, తనుజ మళ్ళీ మాట్లాడుకోవడాలు, కళ్యాణ్ బాబు పవనాలు, రీతు తినిపించుకోవడాలు, ఇట్లాంటివన్నీ ముద్దులు మురిపాలన్నీ కూడా ఎపిసోడ్లో తీసేస్తారు అనమాట. కాపాడుతారు కంటెస్టెంట్ని, కాపాడుకోరు. ఎంత కంటికి రెప్పలా కాపాడుకుంటుండే బిగ్ బాస్ మామ, కాపాడుకో. ఆ తర్వాత మనకి సంజన, ఇమాన్యుల్ వీళ్ళిద్దరు మాట్లాడుకుంటున్నారు. ఏం లేదు, డైలమాలో ఉన్నా అసలు నాకు సాక్రిఫైస్ చేసిన వాళ్ళ కోసం నిలబడదామంటే అయితలేదు అనే పాయింట్. అంటే ఇమాన్యుల్ సాక్రిఫైస్ చేసింది కదా క్యాప్టెన్సీ, సో ఇమాన్యుల్కి క్యాప్టెన్సీ రావడానికి ప్రయత్నం చేద్దామంటే అయితలేదు అనేది ఒక పాయింట్. రెండోది వచ్చేసి ఇంకోటి ఏంటంటే క్యాప్టెన్సీ గురించి మాట్లాడింది. కెప్టెన్ రామువా లేదంటే బర్నియా అర్థమైతలేదు. లిటరల్లీ తెలుసా, లైవ్ చూస్తే మీకు అనిపిస్తుంది. ఒక మీటింగ్ పెడతాడు, క్యాప్టెన్ మీటింగ్ అని, రాము చెప్తూ ఉంటాడు. ఈయన చెప్తుంటే బర్నన్న ఇంటరప్ట్ అయ్యి మధ్యలో బర్నన్న పాయింట్ చెప్పి ఇది చెప్పు, ఇలా అని చెప్పు, ఇది ఫైనల్ అని చెప్పేసి క్యా. బాత్రూమ్ కూడా ఆఖరికి కెప్టెన్ బాత్రూమ్ వాడుతున్న బర్నన్న అనే పాయింట్. మరి వాడతాడు భయ్ కెప్టెన్. ఎవరు చేసిరనుకుంటారు కెప్టెన్? బర్నన్న చేస్తే రాము కెప్టెన్ అయ్యిండు, ఆట ఆడాడు అనుకుంటారు. బర్నన్న చేసిండు కాబట్టి అయ్యిండు. ఆ లాస్ట్లో బర్నన్న లేదు నేను ఒప్పుకోను, నాకు రీతే కెప్టెన్ కావాలంటే రీతే కదా కెప్టెన్. కాబట్టి బర్నన్న చేస్తే కెప్టెన్ అయ్యింది కాబట్టి ఇక మరి రాజసింహాసనానికి కట్టు బానిస అన్నకు బంట్రోతులా మారిన రాము. ఇక్కడ సంజన ఒక మంచి మాట అంటది, ఇన్ఫ్లుయెన్స్ అవుతాడు సంజన వల్ల ఇమాన్యుల్ ఇన్ఫ్లుయెన్స్ అవుతాడు అని ఒక మాట అన్నాడు కదా. మరి ఇక్కడ చూడు, ఎవరి వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ అవుతాడు, ఎవరు ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారు. అరే నేను నీకు గేమ్లో ఒక్కసారైనా చెప్పానంటరా, చెప్పాను నీకు ఎక్కడ గేమ్లో ఇలా ఆడు అలా ఆడంటే లేదమ్మా. నువ్వు నాకు ఎప్పుడైనా చెప్పినా లేదమ్మా. ఎవర్రా ఇన్ఫ్లుయెన్స్ చేసేది, ఎవర్రా ఇన్ఫ్లుయెన్స్ అయ్యేది ఇక్కడ? ఎస్, బర్నీ అన్న ఇన్ఫ్లుయెన్స్ చేస్తుండు. బర్నీ అన్న ఇన్ఫ్లుయెన్స్ మీదకి వెళ్ళి దివ్యనికిత ఇన్ఫ్లుయెన్స్ మీదకి వెళ్ళి బర్నన్న ఇన్ఫ్లుయెన్స్ మీదకి వెళ్ళి రాము, తనుజ ఇన్ఫ్లుయెన్స్ మీదకి వెళ్ళి బర్నన్న, ఇట్లా ఆగమాగం ఉంది. కానీ ఎవరి ప్రిఫరెన్స్ లేదనేది ఇవాళ ఇంకొంచెం క్లారిటీగా అర్థమైంది. ఎన్ని ఛాన్సులు వచ్చినా దివ్యనికిత కోసం బర్నీ అన్న నిల్చోడు. దానికి వెనకాల కారణం కూడా నేను ఇంతకుముందే చెప్పిన. అదే తనుజ కోసం ఎంత నెగిటివిటీ ఉన్నా, ఎంత వద్దన్నా, ఎంత కాదనుకున్నా కానీ నిల్చుంటాడు. ఆమె వల్ల ఫస్ట్ ఎయిడ్ ఫీల్ అవుతున్నా అంటాడు, కానీ ఆమెకి సపోర్ట్ చేస్తున్నాడు. ఆ తర్వాత నామినేషన్స్ అందరినీ పిలిచి బిగ్ బాస్ మా షాక్ అయ్యారా అందరికీ నామినేషన్లో పోర్రి అన్నాడు. రాము, ఫ్లోరా తప్ప మిగతా వాళ్ళందరూ ఆల్రెడీ ఫ్లోరా నామినేషన్లో ఉంది, రాము కెప్టెన్ కాబట్టి వదిలేస్తున్నాం, మిగతా వాళ్ళందరూ నామినేషన్. ఆ తర్వాత ప్రాసెస్ స్టెప్ బై స్టెప్ ఒకరికొకరిని సేవ్ చేయడానికి పెట్టి టాస్క్లు పెడితే మజా వచ్చేది. ఇప్పుడు తర్వాత టాస్క్లో ఇమాన్యుల్ గెలిచి ఇమ్యూనిటీ పొందిన ఇమాన్యుల్ ఏమన్నా మజా వచ్చిందా టాస్క్లో? ఏమన్నా ఒక ఫైర్, ఒక ఫోకస్, ఒక మనకి ఒక రోమాలు నిక్కబొడిచే రోమాంచితమైన గేమ్ ఏదైనా పెట్టినా లేదు కదా. ఎండ్యూరెన్స్ లాంటిది ఏదైనా పెట్టచ్చు కదా, జర మనకు కూడా కిక్ వచ్చేది లేదు. ఆట ఆడిండు, బాగా ఆడిండు ఇమాన్యుల్. కానీ దానికంటే ముందు చేసింది ఏంది? దానికంటే ముందు చేసిందంతా రచ్చరచ్చ. వీళ్ళంతా చేసిందంతా కూడా వీళ్ళ మీద ఎవరి మీద కూడా మనకు మనసు వచ్చేలాగా చేయలే. అబ్బాయిలు బలంగా ఉన్నారు, అమ్మాయిలు తీసి అవతల బారేస్తారు. ఏముంది గేమ్ అది? ఏముంది? డిమాండ్ పవన్ కింద పడలేదు, డిమాండ్ పవన్ ఫస్ట్ పడలేదు, బర్నన్న పడ్డాడు.
ఈ రాముకి బుద్ధి లేకుండా రాము ఫ్లోరా కలిసి డిమాండ్ పవన్ అవుట్ చేసిర్రు. ఇది తప్పు కదా భార్యనన్న కోసం. ఇట్లా చేస్తే రాము భరణి అన్న కోసము రాము ఏదైనా చేసిండనుకో భరణి బారాన్ అవుతాడు, ఈయన షారాన్ అవుతాడు. ఏం కంపారిజన్ రయ్యా. అవునా కదా చెప్పండి. ఈయన వాల్యూ పడిపోతుంది కదా. ఆయన మంచిగా ఉంటాడు, ఏమవుతుంది ఆయన ఉంటాడు, ఆయనకి సింపతి రాదు కావచ్చు, కానీ ఈయనకి ఉన్నది పోతుంది కదా. నాగార్జున సార్ వేసుకోడా వచ్చినాక సాటర్డే నాడు వచ్చి రాము సంచాలక సరిగ్గా చేసావా ఒకసారి నిల్చో సార్. సరిగ్గా అంటే మా డెసిషన్ ఈజ్ ఫైనల్ కదా సార్, మాకు ఏదైనా తీసుకోవచ్చు, సంచాలకి ఏదైనా తీసుకోవచ్చు అన్నారు సార్, అందుకే తీసుకున్నా. అవునా సరే, ఆడియన్స్ కూడా నీ గురించి అలాగే అనుకుంటారు, నెక్స్ట్ వీక్ నామినేషన్లో ఉంటే ఉఫ్ అనిపిస్తారు, ఓకేనా. బెస్ట్. ఆ తర్వాత ఇక మనకి దివ్యనికిత దివ్యనికిత దగ్గరికి వచ్చి భరణి అన్న ఎందుకు ఈమెకి చెప్పాల్సిన అవసరం ఉంది, ఆమె ఏదో అన్నది ఈమె దగ్గరికి వచ్చి ఎప్పుడు ఏంది అసలు ఈయన కాన్సెప్ట్ ఏందో నాకు అర్థమవుతలేదు అబ్బా. ఇదేం కాన్సెప్టు. ఇప్పుడు తనుజ దివ్యనికితతో మాట్లాడుతున్నందుకు భరణి అన్న మీద ఫీల్ అయిందట. ఇది వచ్చి దివ్యనికితకి చెప్పి నువ్వు అడ్జస్ట్ చేసుకో, నువ్వు అర్థం చేసుకో, నువ్వు బ్రాడ్ మైండెడ్. బ్రాడ్కాస్ట్ ఛానల్ మనది ఇన్స్టాగ్రామ్లో ఉంటుంది, Srinu65_official అని ఇన్స్టాగ్రామ్లో మనది బ్రాడ్కాస్ట్ ఛానల్ ఉంటుంది, దానిలో జాయిన్ కండి, అప్డేట్స్ వస్తూ ఉంటాయి. మనం అప్పుడప్పుడు వాయిస్ మెసేజ్లు ముచ్చట అట్లాంటివన్నీ ఉంటాయి అన్నట్టు. ఇప్పుడు యూట్యూబ్లో వీడియో చేయాలంటే ఏంది మనకు 10 నిమిషాలు గంట అట్లా పడుతుంది. అదే ఇన్స్టాగ్రామ్లో అయితే ఇక గిది ముచ్చటనట గిదట అని చెప్పి మనం పెడుతూ ఉంటాం అన్నట్టు. ఓకే, జాయిన్ గారు కింద కామెంట్స్లలో ఫస్ట్ కామెంట్లో పిన్ చేసి పెడతా, ఓకేనా. చూడు ఈమె బ్రాడ్ మైండ్ ఉంది నీకు, బ్రాడ్ మైండ్ నువ్వు అర్థం చేసుకో. అసలు ఆమెకు చెప్పాల్సిన అవసరం ఏముంది. నీకు ట్యాబ్లెట్ ఇస్తే ఆమెకి ట్యాబ్లెట్ అంటే నాకు ఇస్తున్నావు ఆమెకి ఇస్తున్నావు ఇద్దరం ఈక్వలా అని అన్నది ఈమెకి చెప్పాల్సిన అవసరమే ఉంది. అంటే ఈయన ఉద్దేశం ఏంది, నాకు ఇచ్చినంత మాత్రాన తనకి ఇవ్వట్లేదా, మీరు ఇస్తున్నారు కదా ఎందుకు అలా, ఓ నాన్న ఓ నాన్న ఓ ఓ అంటుంది, నాన్న ఓ ఓ ఇద్దరం ఒకటే అయిపోయినామా ఆమెకి అంటే. నేను ఇక్కడ అందరికంటే చిన్నపిల్లని, నేను అందరిని అర్థం చేసుకోవాలి, కానీ నాకేమో మీరు బీపీ తెప్పిస్తారు, మీ ఎమోషన్స్ మీవి, నా ఎమోషన్స్ నావి కాదా అని చెప్పి దివ్యనికిత. ఇప్పటికైనా అర్థం చేసుకొని దూరం ఉండి. ఈమె ఏమనుకుందంటే భరణి అన్ననే మనం గ్రిప్లో పెట్టుకుంటున్నాం కదా అని చెప్పి ఆయనకి జిమ్చుక్కు అని చెప్పి భజన చేసింది. భజన చేస్తే ఆయన గ్రిప్లో వస్తారు అనుకుంటే ఎంత గ్రిప్లోకి వచ్చినా ఆ గ్రిప్పు అటు సైడే ఎక్కువ గ్రిప్పు, ఇక్కడ ఏం లేదు. గేమర్ అనుకుంటే ఈ గేమర్కే సుక్కలు చూపిస్తాడు. గేమర్ ముందే డ్రామాలు వేసి ఆగమాగం చేస్తాడు. ఆ తర్వాత పుష్ప వచ్చిండయ్యా పుష్పరాజ్. అది కొంచెం కామెడీ చేసి బాగానే ఉందబ్బా, బాగానే చేసిండు. అప్పుడప్పుడు అగిపెట్ట మచ్చ కూడా వచ్చేలేండి కదా పుష్పలో కదా, కానీ బాగానే చేసిండు. ఇవాళ నేను ఇమాన్యుయల్ కలిసి చేసిన స్కిట్ ఒకటి చూసిందయ్యా పటాస్లా, మేము ఇద్దరం కలిసి చేస్తాం అన్నట్టు. మనోడు అఘోరాధిపతి పశుపతి క్యారెక్టర్ వేస్తాడు, మనం తాగుబోతు క్యారెక్టర్ ఉంటుంది, పటాసులో ఉంటుంది. సడన్గా ర్యాండమ్గా చూస్తుంటే కనిపించింది. ఆ తర్వాత ఫ్లోరా సంజన ఇద్దరు కలిసి ఇద్దరు కలిసి మాట్లాడుకుంటూ ఉన్నారు. అంటే ఆపసోపాలు బాధలు వీళ్ళిద్దరి కష్టాలు అన్నీ చెప్పుకుంటున్నారు. యాక్చువల్లీ లైవ్లో ఇంకా చాలాసేపు మాట్లాడుకున్నారు, చాలా ఇంట్రెస్టింగ్గా ఉండే వాళ్ళు ఇద్దరు ముచ్చట. అట్నే శ్రీజ ఫ్లోరా మాట్లాడుకున్నది కూడా మంచి ఇంట్రెస్టింగ్ ఉండే. ఇది దీనికంటే ముందు వీడియోలో అదే మార్నింగ్ టు ఈవినింగ్ అప్డేట్స్ వీడియోలో మొత్తం క్లారిటీగా చెప్పిన, చూసే ప్రయత్నం చేయండి. రైట్. సంజన ఏం చెప్తుందంటే ఎవరన్నా నేను సర్వెంటు అట్లా ఇస్తున్నట్టు మైండ్ యువర్ ఓన్ బిజినెస్ అని చెప్పేసి, ఎందుకంటే నేను నీకు సర్వెంట్ కాదు, నువ్వు నాకు సర్వెంట్ కాదు, నీ మైండ్ పాయిజనస్ చేయడానికి చూస్తున్నారు, మన బాండ్ని ఖరాబ్ చేయడానికి చూస్తున్నారు. మన ఇద్దరికి ఒక మంచి బాండ్ ఏర్పడ్డది. రేపు పొద్దుగాల ముంబైలో నీకు ఫోన్ చేసి ఫ్లోరా ఎక్కడున్నావు ఇంటికి రా అని చెప్పి మనం మాట్లాడుకున్నంత ఫ్రెండ్షిప్ ఉంది, వీళ్ళంతా ఇట్లా ఖరాబ్ చేద్దామని చూస్తున్నారు, లైట్ తీసుకోమని చెప్పింది. అండ్ శ్రీజ ఇట్లనే చేస్తుంటుంది. మొన్న ఎల్లో టీంలో నేను ఉన్నప్పుడు కూడా లాస్ట్ రౌండ్లో నేను రెడ్ టీం కోసం ఆడితే అంటే అక్కడ కూడా పంచాయతీ పెట్టింది, నువ్వు ఎట్లా ఆడతావు అట్లా ఆడతావు అని చెప్పి మాట్లాడింది. ఆమె చేపట్టే పెద్ద గొడవ అయింది అని చెప్పి శ్రీజ గురించి చెప్తుంది. శ్రీజ మీద కోపం వచ్చింది అన్నట్టు. ఈమె కోసం ఇంకా లైవ్లో ఇంకా చాలా మాట్లాడుతుంది. ఈమె కోసం నేను మంచిగా అది రైస్ దొంగతనం చేసి తీసుకొచ్చి ఆమెకి తినడానికి ఇస్తే, ఆ రోజు ఆ రైస్ మర్చిపోతే, ఆ రైస్ ఖరాబ్ అయిపోతే నేను వేరే చేసి ఇచ్చి స్పెషల్ చేసి అంత ప్రేమగా చూసుకుంటే ఆమెకి ఇట్లా చేస్తుంది, ఎంత నమ్మినా కానీ నమ్మకాన్ని మాత్రం నిలబెట్టుకుంటలేదని చెప్పి చెప్తారు. ఆ తర్వాత బర్నీ అని ఏం చేసింది, ఇమాన్యుయల్కి నాకు మధ్యలో పుల్లబెట్టిండు. ఇప్పుడు ఇమాన్యుయల్ నా దగ్గర ఉండట్లేదు, కొంచెం దూరంగా నిలబడుతున్నాడు. దానికి కారణం ఏంటంటే ఇన్ఫ్లుయెన్స్ అవుతుండు ఇమాన్యుయల్ అని చెప్పి బర్నీ అని అనడంతో ఇద్దరం కొంచెం దూరం ఉండాలని చెప్పి ఇమాన్యుయల్ నా దగ్గరికి రావట్లేదు, మా ఇద్దరి మధ్యలో చిచ్చు పెట్టిండు, ఎంత చేస్తుంది అతనే అసలు టోటల్గా అని చెప్పి అన్నది. యాక్చువల్లీ ఇమాన్యుయల్ నాగార్జున సార్ చెప్పిండు కదా,
కొంచెం ఇన్‌ఫ్లుయెన్స్ పక్కనే ఉంటే ఇన్‌ఫ్లుయెన్స్ అంటారు కాబట్టి కొంచెం వెనక్కెళ్ళి నిల్చోమని చెప్పి అంటాడు కదా! వెనక్కెళ్ళి కూర్చో, వెనక్కెళ్ళి నిల్చో. సో, ఆ పాయింట్ మీదకెళ్ళి ఇమాన్యుయల్ మైండ్‌లోకి ఎక్కింది ఆ పాయింట్. కాబట్టి కొంచెం డిస్టెన్స్ మెయింటైన్ చేద్దాం. బానే ఉండని. కానీ కొంచెం డిస్టెన్స్ మెయింటైన్ చేద్దాం అని చేస్తుండు అంతే. నెక్స్ట్ భరణి, కళ్యాణ్ వీళ్ళిద్దరు మాట్లాడుకుంటున్నారు. నాకు ఛాన్స్ వస్తే నీ టీంలోకి నన్ను, నా టీంలోకి నిన్ను ఇద్దరం కలిపి ఆడే ప్రయత్నం చేద్దాం అని చెప్పి డీల్ ఫిక్స్ చేసుకుంటారు ఇక్కడ. ఆ తర్వాత బెడ్ టాస్క్. బెడ్ టాస్క్ స్టార్ట్ అయింది. బెడ్ టాస్క్‌ని ఏం చెప్పాలి బెడ్ టాస్క్‌లో చెప్పు? శక్తి, యుక్తి యూజ్ చేయండి. అంటే స్ట్రాటజీ అయినా యూజ్ చేయండి, బలాన్నైనా యూజ్ చేసి దింపండి మీ ఇష్టం అని చెప్పి బిగ్ బాస్ మామ చెప్పిండు. శక్తి, యుక్తి యూజ్ చేయమన్నప్పుడు అబ్బాయిలు అబ్బాయిలకే, అమ్మాయిలు అమ్మాయిలకే పెట్టేస్తే అయిపోయేది కదా! శక్తి, యుక్తి బరాబర్ ఉండేది. ఉన్న అమ్మాయిలలో ఎంతమంది ఉంటారు? లాస్ట్‌కి ఇద్దరు మాత్రమే మిగిలాలి. ఇద్దరు మిగిలేదాకా చూసుకోండి. ఇద్దరు అమ్మాయిలు అండ్ అబ్బాయిలు కూడా ఇద్దరు మిగిలేదాకా చూసుకోండి. ఆ నలుగురికి మేము టాస్క్ తర్వాత పెడతామంటే అప్పుడు ఫైట్ చేసి ఇద్దరు అంటే అమ్మాయిలని అబ్బాయిలనే ఇష్టోళ్ళు. ఇప్పుడు అమ్మాయిలకు అబ్బాయిలకు అందరికీ చేసిందాక ఫస్ట్ పొద్దుగాల ఎట్లుండే తెలుసా? స్టార్టింగ్ బెడ్ టాస్క్ ఫస్ట్ రౌండ్ అంతా కూడా అటు అమ్మాయిలు కూర్చున్నారు, ఇటు అబ్బాయిలు కూర్చున్నారు. కూర్చుండి పెళ్లి సందడి లేదా పాట ఉంటుంది చూడు, శ్రీకాంత్ అన్నది, అదే శ్రీకాంత్ గారిది సినిమా ఉంటుంది పెళ్లి సందడి అయినా అందులోనే అనుకుంటా. ఇటు అబ్బాయి వాళ్ళు అటు అమ్మాయి వాళ్ళు కూర్చుంటారు. సువ్వి సువ్వాలమ్మ అదే సినిమానా? పెళ్లి సందడి వేరే సినిమానా? ఏదో సినిమాలు ఉంటుంది అబ్బా. పెళ్లి చూపులోకి పోతే అటు సైడు తిన్నాని తన్నారి తనిన్నరి తన్నరి తన్నిన్నరి పాట ఉంటుంది. కోదండరాముడంట అమ్మలాని తన ఆ పాటకి అటు అమ్మాయి వాళ్ళు పాడతారు, ఇటు అబ్బాయి వాళ్ళు పాడతారు చూడు. సేమ్ ఆ టైప్లో కూర్చున్నారు, సేమ్ ముచ్చట పెడతారు. ఏంది మన పెళ్లి చూపులకు వచ్చిన ఇప్పుడని చెప్పి వాళ్ళే అనుకొని ఆ తర్వాత మళ్ళీ నిలబడి ముచ్చట పెట్టుకొని స్టార్ట్ చేసిరు అనుకోరాదు. ఓ లాంగ్ డే, వెరీ డిస్టెన్స్, వెరీ లెంతీ కన్వర్జేషన్స్. ఫస్ట్ రౌండ్లో ఆటోమేటిక్గా వీళ్ళని దిద్దాం వాళ్ళని దిద్దాం అని అనుకున్నారు. ఇక్కడ డిమాండ్ పవన్ ముందే చెప్పి నేను రీతు కోసం నిలబడతాను, కళ్యాణ్ ముందే చెప్పిన నేను శ్రీజ కోసం నిలబడతాను, నిలబడ్డాడు, చాలా బాగా నిలబడ్డాడు. ఆ తర్వాత ఈ మధ్యలో ఏమో నేను ఫస్ట్ నేను చూసుకుంటా, ఆ తర్వాత తనుజ కోసం చేస్తాను అయిపోయింది. ఇక భరణన్న చెప్పకనే చెబుతున్నది ఆయనకు ఒక్కటే ప్రిఫరెన్సు, ఎవరి దానిలోకి రాడు, ఇట్లా అంటి ముట్టనట్టు ఉంటాడు, నాకెందుకు అన్నట్టు. ఆ తర్వాత ఇక్కడ ఫస్ట్ కూర్చొని మాట్లాడుకుందాం అన్నారు. ఆ తర్వాత గోల్డెన్ స్టార్ని దింపండి అని చెప్పి డిస్కషన్ చేశారు. గోల్డెన్ స్టార్ని దింపండి. గోల్డెన్ స్టార్ ఊరికి రాలేదురా, చాలా కష్టపడుతుంది, 4 వారాలు కష్టపడుతూ వచ్చింది. గోల్డెన్ స్టార్ని అంత ఈజీగా దింపడం ఎందుకు, అట్లా కాదు కదా అని చెప్పి మాట్లాడుకున్నారు. వాళ్ళు వీళ్ళు అన్నారు. అక్కడికి వస్తే సంజన అక్కని అందరూ యునానిమస్గా డెసిషన్ తీసుకున్నారు. ఇమాన్యుల్ కూడా అడిగారు, ఓకే అన్నాడు. కానీ ఇమాన్యుల్ పట్టుకోలేదు, వీళ్ళు దింపేశారు. సంజన అవుట్. సెకండ్ వచ్చేసి సుమన్ శెట్టి అన్న, నీకు ఇమ్యూనిటీ వచ్చింది కదా పోయినసారి, అందుకని చెప్పి తీసేస్తున్నాం. మరి ఇమ్యూనిటీ రాలేదా తనుజకి? ఇమాన్యుల్ చెప్పిన మాట ఇది, నీకు ఇమ్యూనిటీ ఇచ్చినాం కదన్న అంటే భరణి అన్న కూడా అదే డిస్కషన్ చేస్తాడు. ఆయనకి ఇమ్యూనిటీ ఇచ్చినామని చెప్తే మరి భరణి అన్న ఇదే ఇమాన్యుల్ తనుజకి ఇమ్యూనిటీ ఇప్పించారు. అదే ఎక్కడ పోయేది వీళ్ళకి మనసులో లేదా? అంటే తనుజకు ఒక న్యాయం, సుమన్ శెట్టి అన్నకు ఒక న్యాయమా? ఇది ఎక్కడిదబ్బా? నాకు నచ్చలేదు అబ్బా, అందుకే ఎవరు నచ్చలేదు ఈ ఎపిసోడ్లో, ఎవరు నచ్చలే. అటు ఆ రాము ఫ్లోరా నచ్చలేదు. పాపం సంజనక్క బిగ్ బాస్తో మాట్లాడుతుంటే బిగ్ బాస్ మా అంత సీరియస్ ఏంటి, నీకు అని ఉంటే నీకు నోరు ఉంది, నువ్వు మీ వాళ్ళతో ఎవరికో నాకు చెప్పకు, నేను ఎందుకు మాట్లాడుతా అంటాడు పెద్ద మనిషి. నువ్వు పెద్ద మనిషి కదా అని చెప్పి పిలిస్తే నువ్వు అట్లా చేస్తావు అబ్బా బిగ్ బాస్ మా, ఏందమ్మా. ఆ తర్వాత థర్డ్ వచ్చేసి రీతుని తీసేస్తామని చెప్పి డ్రామా చేసి ఆఖరికి వస్తే దివ్యనికితను బట్టిరు. దివ్యనికితను తీయడానికి దివ్యనికిత పోరాటం చేసింది అయ్యా, గట్టి పోరాటం చేసింది, భలే అనిపించింది. ఆ పోరాటం నచ్చింది కానీ ఆ మాటలు నచ్చలే. ఈమె ఏందో పట్టుకుంటే అంత ఏదేదో మాట్లాడుతుంది అబ్బా. ఇంకెవరు దొరకలేదా నీకు, నా మీద చూపిస్తున్నావు అంటే ఏం చూపిస్తాడు పాప, ఆయన పట్టుకోవడం కదా తండ్రి తీసేయాలని చూస్తాడు. ఆట ఇది, ఈ మాటలు బాగాలేవు అబ్బా. అప్పుడు కూడా అంతే, ఎక్కడ పడుతున్నావు చూసుకొని పట్టవు, సేమ్ ఇదే కైండ్ ఆఫ్ ఏంది, ఎవరు దొరకలేదా నీకు, నా మీద చూపిస్తున్నావు, వేరే వాళ్ళ మీద చూపించు అట, చూపించదు నీ ప్రతాపము నా ప్రతాపము. పట్టుకో మరి దమ్ముంటే వాళ్ళని పట్టుకో, అర్థం చేసుకుంటాను నేను, అలా నేను అర్థం చేసుకుంటాను అలాగను అని చెప్పి, స్పోర్టివ్గా తీసుకుంటా అని చెప్పి, వైల్డ్ కార్డ్గా వచ్చిన అని చెప్పి, ఇలాంటి రీజన్ చెప్పి కదా ప్రతిసారి నన్ను తీసేస్తున్నారు. మీకు లేదా, మీకు పాయింట్స్ లేవా, మీకు దమ్ము లేదా, ధైర్యం లేదా, దగ్గు లేదా, జలుబు లేదా, పడిషన్ లేదా అని చెప్పింది. ఒక్కడికి ధైర్యం లేదు, మీ ఫ్రెండ్షిప్లు పోతాయి, మీ బాండులు పోతాయి, అందుకే కదా నా మీదకి వస్తున్నారు. శ్రీజ ఉండి ధైర్యము దమ్ము ఇలాంటివి అన్నెసెసరీ అనిపిస్తుంది నాకు. ఇక్కడ ఫ్రెండ్షిప్లు అంటే మరి నిన్ను పట్టుకోవడానికి భరణి అన్న రావట్లేదు, ఏంది ఫ్రెండ్షిప్లు పోతాయని రావట్లేదా, ఫైర్ ఆగ్ అద్భుతంగా అనిపించినాయి. ఇట్లాంటి డైలాగ్ మంచిగా కొట్టింది, ఎంతో బెటర్ ఇవాళ ఎపిసోడ్ శ్రీజాని. ఇక డి ఇక్కడ దివ్య నిన్నన్ననా
అంటే శ్రీజ అంటే కొడతా తంతా అది ఏంది అవేంటంటే నేను డిఫెండ్ చేసుకుంటున్నా అంటే డిఫెండ్ చేసుకుంటున్నాను కొడతా తంతా ఇవే మాటలు. నాకేం నాదంటది, నాకేం నాదంటే నాకేం నాదని చెప్పి కాబట్టి అవతలేసారు అన్నట్టు. కానీ ఇక్కడ సంజన వెనకాల నుంచి అరుస్తూనే ఉంది, రీతు దివ్యాన్ని కాపాడంట్రా, దివ్యాన్ని కాపాడితే దివ్య మీకోసం ఫైట్ చేస్తుంది, దివ్యతో ఉండండి, అందరూ కలిసి ఫైట్ చేయండి. లిటరల్లీ ఆడోళ్ళంతా కలిసి ఫైట్ చేస్తే ఎవరినో ఒక్కరినైనా కింద వేసేటోళ్ళు అబ్బా, అది ఎంత వీరోచితంగా కనబడేది. వీళ్ళేమో మా వాడు ఉన్నాడు ఆడ, నా డిమాండ్ ఉన్నాడు, నన్ను కాపాడుతాడు, నాకు కళ్యాణ్ కూడా సపోర్ట్ చేస్తాడు, నా డిమాండ్ నా కళ్యాణ్ బర్నన్న కూడా నాకు సపోర్ట్ చేస్తాను మొన్ననే చెప్పిండు కాబట్టి సపోర్ట్ చేస్తాడు అని చెప్పి రీతు అనుకుంది, తను కూడా గట్టినే అనుకుంది. మా వాళ్ళే అంత మా చుట్టాలే, మనం ఏం చేయక్కర్లేదు, చేతులు కట్టుకొని నిల్చుంటే చాలు, సప్పుడే కూర్చుంటే చాలు అన్నట్టే కూర్చుందబ్బా, ఫేస్లో ఎక్స్ప్రెషన్లెస్గా. ఏంది వీళ్ళంతా ఏంది, వీళ్ళకి బిగ్ బాస్ ఇస్తుందా పేమెంట్, తనుజ వాళ్ళు డైరెక్ట్ పర్సనల్గా ఇస్తారు, వీళ్ళంతా తనుజ కోసం పనిచేస్తారు వీళ్ళంతా ముగ్గురు. నెక్స్ట్ దివ్య అవుట్ అయిన తర్వాత ఇక దివ్య అవుట్ అయింది, గట్టిగానే ఫైట్ చేసింది అబ్బా, చాలా గట్టిగా ఫైట్ చేసింది. రీతు సేవ్ హర్ అని చెప్పి సంజన అక్కడ అరుస్తూనే ఉంది, రీతు తనుజ కాపాడండి, కాపాడితే మేము కోసం ఫైట్ చేస్తారు, తను చాలా స్ట్రాంగ్ ఉంది, తను కాపాడండి కాపాడండి. ఏంలే వినపడలే. ఆ తర్వాత దివ్య అవుట్ అయిన తర్వాత ఏడ్చింది, అక్కడ బాత్రూంలోకి పోయి ఏడుస్తూ ఉంది. ఇక నెక్స్ట్ బర్నీ గారు డిమాండ్ సడన్గా బర్నీ అన్న సడన్గా డిమాండ్ మీదకి షిఫ్ట్ అయ్యిండు. అసలు సేమ్ ఇప్పుడు మనకి శ్రీజాది అయితే ఎట్లయిందో సేమ్ అట్లా అయిందబ్బా. డిమాండ్ పవన్ అట్లున్నాడు, వేరే వాళ్ళని ట్రై చేద్దామని చెప్పి అటు పోతుంటే సడన్గా ట్విస్ట్ చేసి డిమాండ్ పవన్ అటు నెట్టి ఇటు నెట్టి అక్కడ కళ్యాణ్ కూడా సపోర్ట్ చేసిండు, అందరు సపోర్ట్ చేసారు. అక్కడ రీతు డిమాండ్ని కాపాడడానికి చేయబట్టుకుని గుంజుతూ ఉంటుంది. ఆ టైంలో బర్నీ అన్న కింద పడ్డాడు. ఆ తర్వాత డిమాండ్ పవన్ మోకాలు కింద దాకినాయి. కానీ తెలిసి కూడా ఫ్లోరా గుర్తుపట్టింది, రాము గుర్తుపట్టిండు, బర్నన్నే ఫస్ట్ కింద పడ్డాడు, బర్నన్నే ఫస్ట్ కింద పడ్డాడు అన్నారు. ఆ తర్వాత నిర్ణయం తీసుకోవాల్సింది సంచాలకులం కాబట్టి మా ఇష్టం అని చెప్పి డిమాండ్ పవన్ అవుట్ అంటే దానికి శ్రీజ సపోర్ట్ చేస్తుంది. అరే పిచ్చోడానికి అర్థమవుతలేదు రా, అది సంచాలకుల నిర్ణయం ఫైనల్ రా, వాళ్ళు ఎవరినైనా తీసుకోవచ్చు. తప్పు కదా, శ్రీజది కూడా తప్పు కదా ఇక్కడ. దివ్యనికిత టైంలో దివ్యనికిత కింద పడ్డప్పుడు దివ్యనికిత డ్రెస్కి బాగాలేదని చెప్పి డ్రెస్ సెట్ చేద్దామని చెప్పి శ్రీజ కింద దిగింది, మంచి ఉద్దేశంతో దిగింది కాబట్టి అప్రిషియేట్ ఇట్. కానీ అప్పుడు అవుట్ శ్రీజ అవుట్ అంటే లేదు ఆమెనే కింద పడ్డది, నేను డ్రెస్ సెట్ చేద్దామని దిగినా, మరి నీకు న్యాయం వాళ్ళకు న్యాయమా? అప్పుడు శ్రీజ అవుట్ అంటే వాళ్ళ ఇష్టం కదా, సంచాలకులు ఇష్టం, ఎవరినన్నా అవుట్ చేస్తారు కదా. అది ఇవాళ నచ్చలే అందుకే ఎవరు నాకు. నెక్స్ట్ ఇక అన్ఫేర్ అని డిమాండ్ పవన్ మొత్తుకుంటాను, అయినా కానీ ఇంట్లో అన్ఫేర్ అన్న ఇంట్లో గిన్ఫేర్ అన్న ఇంట్లో. ఆ తర్వాత నెక్స్ట్ తనుజ అండ్ రీతు వీళ్ళిద్దరు మంచిగా దగ్గరికి ఇట్లా పట్టుకొని ఉన్నారు. ఏంటి మీరు ఇలా పట్టుకున్నారు, ఇడవరా ఇద్దరిని కలిసి తీసేయమంటారా, నీ ఇష్టం, ఇదే ఒకరి కోసం ఒకరు అట్నే పట్టుకొని ఉంటారంటే పట్టుకుంటా, ఒకరినొకరు ప్రొటెక్ట్ చేసుకుంటాను నాన్న కానీ ఏం చేసింది, ప్రొటెక్ట్ చేసిందా? తనుజాని ఇప్పేసి ఇట్లా పక్క దియంగానే సైలెంట్గా పక్కకు ఉంది, ఏదో పోరాటం చేస్తున్నట్టు బరిన ఇగ్గుకొని పోతాండి. ఇంకా ఇప్పుడు రీతు అటు పడిపోతుంటే తనుజ కూడా పోయి అని దుంకుతుందా? అప్పుడే చేతులు కట్టుకుని నిలుచుంటుంది, ఆమె సంగతి తెలియదా? ఆమెకి ఆ పూట గడవాలి, అందరు సపోర్ట్ కావాలి, చుట్టుపక్కల అందరూ సపోర్ట్ కొట్టుకుంటే ఎంబడిపడి తిరుగుతూ ఉండాలి, గంతే బస్. నెక్స్ట్ ప్రొటెక్షన్ అయిపోయింది, రీతు అవుట్ అయిన తర్వాత రీతు బాధపడ్డది. బర్నీ అన్న ఏందన్నా నువ్వు సపోర్ట్ చేస్తాను, నీకోసం చేస్తా నేనున్నా, మొన్న కెప్టెన్సీ దాంట్లో అమ్మా నేను ఎట్లయినా నీకు హెల్ప్ చేస్తానమ్మా, ఈరోజు నేను రాముకు సపోర్ట్ చేస్తున్నాను కానీ నేను నీకు సమాధానం చెప్పుకోవాలి కాబట్టి అని సొల్లంతా చెప్పడం ఎందుకు, ఇక్కడికి వచ్చిన తర్వాత హెల్ప్ చేయకపోవడం ఎందుకు? దివ్యనికితకి నిల్చుంటా అన్నాడు, నిల్చోలే. ఇప్పుడు రీతుకి అప్పుడు హెల్ప్ చేస్తానని ప్రామిస్ చేసినాడు, చేయలేదు. శ్రీజన్ అయితే అసలు టూ మచ్ రూడ్నెస్గా తీసి అవతల బారేసిండు. ఏంది టోటల్గా బర్నన్న శ్రీజని టక్కున డిస్కషన్ జరుగుతుంది అక్కడ, అసలు మాట్లాడుతుంటే సడన్గా తీసి అవతల బారేసిండు. అబ్బా నాకు అస్సలు నచ్చలేదు, అసలు ఆ యాటిట్యూడే నచ్చలేదు. అది ఏంది సడన్గా, అది అంటే ఒక కాన్షియస్నెస్ లేకపోతే సడన్గా పడతాం కదా, అంటే దడ, టెన్షన్, భయం, లేపి ఎత్తేస్తుంటే షాకు, ఎందుకు అవన్నీ? అందరినీ డీల్ చేసి మామూలుగా మాట్లాడుకునే చేస్తున్నారు కదా. మరి స్టార్టింగ్ నుంచి గిట్నే ఆడుతుంటే మజా వచ్చేది, మా బరినన్న దూరం లప్ప ఒక్కొక్కరిని బట్టి అవతల వారేస్తుంటారు అన్న ఫీలింగ్ వచ్చేది. అట్లా కాదు కదా, నచ్చలే. శ్రీజాకి ఇక దెబ్బ తాకిన కోపంలో మంటలో ఇక పెద్ద మనిషి అని కూడా చూడకుండా ఇష్టం అన్నట్టు అన్నది. ఏమన్నది శ్రీజ, మంచోళ్ళ నటించడం కాదు, నాకు రాదు మంచోళ్ళ నటించడం, ఎట్లా సేఫ్ గేమ్ ఆడతాడు, నువ్వు రాకు నా దగ్గరికి అని ఇట్లా చేయడం పెట్టింది. రేలంగి మామయ్య అని అందరూ అందుకంటున్నారు, రేలంగి మామయ్యలా మంచోళ్ళ నటిస్తున్నావు అని తెలుసు,
మంచోళ్ళ నటించడం వద్దు అని ఇక సింగులర్గా అంటే ఐ మీన్ మర్యాద లేకుండా మాట్లాడింది. అది ఆమె కోపం. ఆయన అడ్జస్ట్ అయింది కదా, మనం ఏం చేయలేం. నలుగురు కలిసి తనుజ పేరు చెప్పినప్పుడు ఎందుకు తనుజని తీసేయలేదు? బాండ్సా, ఫ్రెండ్షిప్పా అని చెప్పి ఇవన్నీ చెప్పాడు. ఇక రీతు దగ్గర ఇమాన్యుల్ అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు, బర్నీ అన్న అలా చేస్తారని, టూ మచ్గా అట్లా పడేస్తారని ఎక్స్పెక్ట్ చేయలేదు. అంటే రీతు ఉండి గత్తర అయింది అసలు మొత్తం. వామో ఏంద్రా, తనుజాని తీస్తారేమో, తనుజాని ఆపుదామని చెప్పి అక్కడ నిల్చున్నా, గాల్లో అయినా ఆపేద్దాం, కింద పడితే కదా అవుట్ అవుతారు, అందుకే గాల్లో అయినా ఆపుదామని అనుకున్నా. కానీ వామో ఏంది, శ్రీజ బర్నీ గారిని తీయాలా అని అన్నది అంతే. ఇమాన్యుల్ అంటాడు బర్నీ గారిని తీద్దాము అన్నట్టుగా ఒక మాట అన్నది, అనగానే టక్కని తీసి కోపంతో అటు పడేసిండు. అనే రీతు అంటుంది, ఎలా పడేశారా బాబు, ఇలా ఏడ్చారా బాబు అంటుంది. అట్లా ఏదంటే తప్పు కదా. అక్కడ శ్రీజ ఉంది. శ్రీజ మామూలుగా చాలా స్పోర్టివ్గా తీసుకుంటుంది, ఎంత దెబ్బలు లాగినా ఏమన్నది. అట్లాంటి శ్రీజ గట్టిగా మాట్లాడింది, సింగులర్గా మాట్లాడింది, పెద్దంతరం చిన్నంతరం లేకుండా మాట్లాడింది అన్నప్పుడే ఆమె గట్టిగా దెబ్బ తాకింది అని అర్థం. ఎందుకంటే శ్రీజ కంప్లైంట్ చేయదు, గేమ్ ఈజ్ గేమ్ అంటుంది, రక్తాలు పోతున్నా కానీ పర్లేదు అంటుంది. అసోంటి మనిషి గట్టిగా అరిచిందంటే అక్కడ గట్టిగా దెబ్బ తాకిందని అర్థం. శ్రీజ ఏమని పవన్ మాట్లాడుకుంటున్నారు, అసలు అంటే రీతు అంటుంది ఎక్స్పెక్ట్ చేయలేదు. ఒక్క నిమిషం, నా ఒక్కటే బర్నీ అన్న అక్కడ నుంచి వెళ్తాను, నా ఒక్క డెసిషన్ కాదు అని అన్నట్టుగా మాట్లాడుతూ ఉన్నాడు. ఆ తర్వాత బర్నీ అన్న దివ్యనికిత దగ్గర పోయి కూర్చుంటే, అడుక్కోవాలా, హెల్ప్ కావాలని అడుక్కోవాలా, వేరే వాళ్ళని తీయచ్చు కదా, తీయలేదు కదా, అసలు పక్క వాళ్ళని జరపచ్చు కదా, మీరు హెల్ప్ చేయాలనుకుంటే. ఇప్పుడు నన్ను పట్టి లాగేస్తుంటే, శ్రీజ పట్టుకుని లాగుతుంటే, శ్రీజనైనా కనీసం పక్క జరపాలి కదా, అమ్మాయి ఎంత ఉంటుంది తీసి పక్కకు పెట్టచ్చు కదా, జరిపారా, నాకు సపోర్ట్ చేయాలనుకుంటే చేయొచ్చు కదా, ఎన్నిసార్లు ఛాన్స్ వచ్చినా మీరు నాకు చేయాలి అని మాత్రం మీకు లేదు, అందుకే చేయట్లేదు అని బాధపడుతుంది. అంతే కదా, ఈయన చేస్తాను రోజు పొద్దుకు కూర్చుని మేధావుల సమావేశంలో చెప్తా ఉంటాడు. అంతా చెప్పి ఇట్లా చేస్తుంటే గట్టి కోపాలు వస్తాయి. ఆ తర్వాత ఎవరు సంజన అండ్ ఫ్లోరా వీళ్ళు మాట్లాడుకుంటూ ఉంటారు. ఫస్ట్ బ్లాక్ షీప్ నేనే, అందరికీ దొరికేది నన్నే వేస్తారు, నేను ఎక్స్పెక్ట్ చేసినంటే లేదు నన్నే వేస్తారని చెప్పి ఫ్లోరా అంటుంది. ఎవరన్నా ఏదన్నా నెగిటివ్ ఉంటే, ఎవరైనా తీసేయాలంటే నన్నే తీసేస్తారని ఫ్లోరా అంటే, ఫస్ట్ నిన్నే చూస్ చేసుకుంటాను, ఎందుకంటే నువ్వు రివోల్ట్ కావు కదా, నువ్వు ఎదురు మాట్లాడవు కదా, రివోల్ట్ అయ్యేది ఉంటేనేమో వాళ్ళు కొంచెం ఆగుతారు. నేను బాగా రివోల్ట్ అవుతాను, అందరికంటే ఎక్కువ రివోల్ట్ అవుతాను కాబట్టి కొంచెం ఆలోచిస్తారు, కానీ నువ్వు రివోల్ట్ కాదని చెప్పి ఫస్ట్ నీకే తీసేస్తారని చెప్పి మాట్లాడతారు. ఆ తర్వాత బర్నీ శ్రీజ వీళ్ళిద్దరూ అక్కడ మాట్లాడుతుంటే, తనుజ పేరు వస్తే డిస్కషన్స్ చేయడానికి ఓకే, నా పేరు వస్తే మాత్రం, మీ పేరు వస్తే మాత్రం ఎత్తి పడేస్తారా మీరు, నా గురించి అయితే డిస్కషన్స్ అవసరం లేదా, తనుజ కోసం అయితే డిస్కషన్స్ కావన్నా ఏంటిది అని అక్కడి నుంచి గట్టిగా వస్తుంది. ఆ తర్వాత బర్నీ ఇమాన్యుల్ రీతుని తీసేస్తుంటే, బర్నీ కాదు సంజన ఇమాన్యుల్ మాట్లాడుకుంటూ ఉంటారు. రీతుని తీసేయాలంటే నా కళ్ళు పెట్టి చూసి కళ్ళలో నీరు దూరుతున్నాయి, రీతుకి చాలా బాధ అనిపించింది రీతుని లాగాలంటే, కానీ తప్పదు గేమ్ కదా అని అంటూ ఉంటారు. ఆ తర్వాత డిమాండ్ పవన్ అలిగిండబ్బా, నన్ను కింద పడేసినప్పుడు నేను అవుట్ కాదు, సంచాలకులు రాంగ్ చెప్తున్నారు, కనీసం స్టాండ్ తీసుకుని నిలబడి మాట్లాడవా అని చెప్పి అడుగుతుంది. ఈ స్టాండ్ అంటే యాదికి వచ్చింది, ఇప్పుడు తనుజ ఉంది, బర్నీ అన్న ఉన్నాడు, బర్నీ అన్నని శ్రీజ అన్ని మాటలు మాట్లాడుతుంది, ఎట్లా పడతట్లా తిడుతుంది, నోటికి వచ్చినట్టుగా, మీరు వేస్ట్, ఏంటి అన్నీ డ్రామాలు, అన్నీ ఫేక్, అంతా అబద్ధము, అంతా మంచోళ్ళ నటిస్తున్నావు, నువ్వు మంచోడివి కాదు, రేలంగి మావయ్య ఊరికే అనలే నిన్ను అని సింగులర్గా మాట్లాడుతుంది. అట్లా మాట్లాడుతున్నప్పుడు, కోపంలో ఫ్రస్ట్రేషన్లో మాట్లాడుతున్నప్పుడు, అట్లా మాట్లాడొద్దు, గేమ్ ఇది అనొద్దు అని చెప్పి నిల్చోవాలనా? ఎవరు తనుజ నిల్చోవాలనా? తనుజ కోసమే కదా బర్నీ అన్న బ్యాడ్ అయింది. ఇప్పుడు ఇట్లా నిల్చొని శ్రీజ మాట్లాడుకో అని చెప్పి అడ్డం రావాలనా? స్టాండ్ తీసుకోవన్నా? తీసుకుందా? ఈమెకేమన్నా అయితే మాత్రం సంజన అంటున్నప్పుడు, నువ్వు రావా నాన్న, నా కోసం స్టాండ్ తీసుకోవా నాన్న, నాన్న ఎందుకు రాలేదు నాన్న, నా కోసం స్టాండ్ ఎందుకు తీసుకోలేదు నాన్న అని 100 సార్లు మాట్లాడింది, 4-5 రోజులు టార్చర్ పెట్టింది, మొత్తం నూనెలేసి గోలిచ్చింది. ఈ మనిషి బర్నీ అన్నకి వేరేటోళ్ళు తిడుతున్నప్పుడు మాత్రం స్టాండ్ తీసుకోదా? ఇది ఎక్కడ తండ్రి కూతుర్ల రిలేషన్? అంటే కూతురు కోసం నాన్న నిల్చోవాలి కానీ నాన్న కోసం కూతురు నిల్చోదా? ఇది ఎక్కడ సెల్ఫిష్? ఇప్పుడు అందరి ముందు బ్యాడ్ అయింది ఎవరి కోసం? ఈమెను కాపాడడానికి కోసమే కదా. డిమాండ్ పవన్ బాగా హర్ట్ అయింది ఆ సంచాలక పాయింట్ దాంట్లో.
కనీసం నువ్వు మాట్లాడతావు అనుకున్నా మాట్లాడలేదని. ఆ తర్వాత దివ్య నిఖిత బర్ని మళ్ళీ మాట్లాడుతుంది. ఎన్ని ఛాన్సులు వచ్చినా కానీ మీరు మాత్రం ప్రూవ్ చేసుకోవట్లేదు, నాకు హెల్ప్ చేస్తా అని అనట్లేదు. నేను మీకు సపోర్ట్గా ఉండాలి కానీ మీరు నాకు సపోర్ట్గా ఉంటారు. చిన్నదాన్ని కదా, ఒక్కదాన్ని ఆడుకుందామని వచ్చాను, కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత ట్రస్ట్లు నమ్మకాలు ఇవన్నీ వచ్చినాయి. ఇవి వచ్చినాయి ఏం చేస్తాం, ఎక్కువ అనవసరంగా ఎక్స్పెక్ట్ చేసినాం మీ నుంచి. నాకేం అవసరం, మీకు సపోర్ట్ చేయాల్సిన అవసరం లేదు కదా, అనవసరంగా నేను మీకు చేసిన. నమ్మకూడదని అనుకుంటూనే ఉంటాం, కానీ ఏం చేస్తాను, నమ్మాం. చిన్నపిల్లని కదా, బ్రెయిన్ లేదు, మీరు అలానే నిల్చొని చూస్తున్నారు తప్ప కనీసం తీయలేదు. డిమాండ్ పవన్ రీతు కోసం ఎంత కష్టపడి చేశాడు చూడు అని చెప్పి ఇవన్నీ చెప్పింది. ఆయన ఇతడు ఆయన ఏం చేయడు, ఆయన ఇగో ఎన్ని చెప్పు, ఆయనకి ప్రిఫరెన్స్ తనుజానే, ఆ తర్వాతనే ఎవరైనా. ఎందుకంటే దాని వెనకాల రీజన్స్ నాకు తెలిసిన అయితే ఇవే అనుకుంటున్నా, కమర్షియల్ ఆస్పెక్ట్స్. ఓకే రైట్. ఆ తర్వాత నెక్స్ట్ గేమ్ ఉంది. నెక్స్ట్ గేమ్ ఏంటంటే గెలిచిన వాళ్ళకి అభినందనలు. ఇప్పుడు గాలి నీరు నిప్పు కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం. గెలవడానికి ఫైర్ కావాలి, అలాగే గాలి లాంటి వేగం కావాలి, అలాగే మనకి పరిస్థితులకు అనుగుణంగా మారే నీరు లాంటి స్వభావం కావాలి. ఇవి ఉంటే గెలవచ్చు అని చెప్పి టాస్క్ పెట్టిండయ్యా. ఆ టాస్క్లో ఇమాన్యుల్ పటపట అనేది మన పేపర్ ప్లేన్లు స్ట్రాతో తీసుకుపోయాడ పెట్టి 5 పెట్టిన తర్వాత అక్కడి నుంచి ఒక ఇటుక తీసుకుని అక్కడి నుంచి కొంచెం ముందుకు పోయిన తర్వాత సుత్తెతోటి మేకుల్ని కొడితే మంట వస్తుందట వెనకాల. అదేం కనెక్షన్ పెట్టారో తెలియదు. ఆ మంట వచ్చింది. ఆ మంట వచ్చిన తర్వాత అక్కడి నుంచి ఒక ఇటుక, మళ్ళీ కొంచెం ముందుకు పోయిన తర్వాత మళ్ళీ సుత్తే కొట్టాలి, అది మేకు కొట్టాలి. అటు ముందుకు పోయిన తర్వాత ఒక బీకరు, అన్న నీళ్ళు అందుకెళ్ళి హోల్లో పెట్టిన అది తీసేయాలి, స్ట్రాపర్ని తీసేసి అందులో బీకర్లో నీళ్ళు పడితే అందులో ఇటుక పెట్టాలి. ఆ ఇటుక పైకి వస్తుంది. ఆ ఇటుక పైకి వచ్చిన తర్వాత ఆ ఇటుకని తీసుకోవాలి. ఆ 3 ఇటుకల్ని తీసుకుపోయి బ్యాలెన్స్ చేసి గంట కొట్టాలి. ఇమాన్యుల్ అందరికంటే ఫస్ట్ చేసిండు, ఇమ్యూనిటీని సాధించిండు. ఒక్కడు తప్ప మిగతా వాళ్ళందరినీ నామినేషన్లు పెట్టాడు. అస్సలు బాగాలేదు, అస్సలు బాగాలే, అసలు ఎపిసోడే బాగాలే. అదే మిడ్ నైట్ ముచ్చట్లు నాకు క్రేజీగా ఉంటాయేమో అని చూస్తున్నా. మరి మిడ్ నైట్ ముచ్చట్లు క్రేజీగా ఉంటే ఎర్లీ మార్నింగ్ అప్లోడ్ చేసేస్తా. ఓకేనా? ఇది ఈ వీడియో మీకు నచ్చలేదని తెలుసు, అయినా కానీ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, గంట కొట్టండి. ఓకేనా? ఉంటే టేక్ టాటా బై బై, నమస్తే, శుభ ఖైర్.